ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 19వ ఆదివారం. ఓ చిన్న మంద, భయపడవలదు, మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. లోకస్వార్త 12వ అధ్యాయం 32వ వచనం. తన శిష్యులను ఉద్దేశించి ప్రభు అన్న ఈ మాటలు ఎంత ఊరటను, ఎంత ధైర్యాన్ని, ఎంత నిరీక్షణ నింపేగా ఉన్నాయో చూసారా? ఓ చిన్న మందాన్ని సంబోధించడంలో ప్రభువుకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత కనిపిస్తున్నాయి. భయపడవలదు అని చెప్పడంలో వాళ్లకు భద్రత, సంరక్షణ ఇచ్చే భరోసా ఉంది. మీకు రాజ్యం నిచ్చుట మీ తండ్రికి ఇష్టం అనడంలో వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్న నిరీక్షణ కలిగించే వాగ్దానం వినిపిస్తుంది. సోదరులారా, ఆ మంద చిన్నదే కావచ్చు, కానీ దానికోసం ప్రాణాలిచ్చే కాపరి సంరక్షణలో అది ఉన్నప్పుడు ఆ చిన్న మంది అయినా కానీ అది దేనికి భయపడదు. మా కాపరి మా కోసం తన ప్రాణాలు ఇస్తాడు. మా మీద పడిన ఎలుగుబంటితోనూ, తోడేలుతోనూ, చివరకు సింహంతోనూ కూడా పోరాడి మమ్మల్ని రక్షించుకుంటాడు. మమ్మల్ని క్షేమంగా దొడ్లోనికి చేరుస్తాడన్న నమ్మకం ఆ మందకు ఉంటుంది. కాబట్టి అవి నిశ్చింతగా ఉంటాయి. సోదరులారా, అటువంటి ధైర్యం మనలో కలిగించే మాటలు ప్రభు ఈరోజు మనతోనూ చెప్తూ ఉన్నారు. ఓ చిన్న మంద, మీరు ఈ లోకంలో దేనికి భయపడకండి. నేను మీతో ఉన్నా, మిమ్మల్ని రక్షించుకుంటా. అయితే మీరు నా వెనుకే ఉండండి. నాతో ఉంటే తండ్రి మిమ్మల్ని తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆ రాజ్యాన్ని ఆయన మీకు ఇచ్చి వేస్తాడు. అప్పుడు మీరే ఆ రాజ్యాన్ని పాలిస్తారు అని ప్రభు అంటూ ఉన్నారు. సోదరులారా, ప్రభు మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఓ చిన్న మంద అని ప్రభు మనల్ని పిలుస్తున్నారు కదా. ఈ చిన్న మంద అన్న మాట విన్నప్పుడు మనలో కొంతమంది అనుకుంటారు, క్రైస్తవులు ఇంకా చిన్న మంద ఏంటి? వాళ్ళ ప్రపంచ జనాభాలో క్రైస్తవుల శాతమే ఎక్కువ, కాబట్టి చిన్న మంద అన్న ఆ మాట ఈనాడు మనకు వర్తించదు. ప్రభు కాలానికి అది సరిపోతుంది. ఎందుకంటే ఆనాడు విశ్వాసులు కేవలం 12 మంది అపోస్తలులు, ఇంకా కొద్దిమంది అనుచరులు మాత్రమే కదా అనుకుంటారు. కానీ అది పొరపాటండి. అలా ఆలోచించడం పొరపాటండి. అది ఎలాగో చూడండి. ఇవాళ ప్రపంచ జనాభాలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువే, కానీ ఆ క్రైస్తవులలో సారం ఎంత? ప్రపంచ జనాభాలో క్రైస్తవుల క్వాంటిటీ ఎక్కువే, కానీ క్వాలిటీ ఎంత? అది పరిశీలించాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతమంది క్రీస్తును పోలి జీవిస్తున్నారు? ఎంతమంది క్రీస్తును ధరించి ఉన్నారు? క్రైస్తవులమని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఇరుకైన ద్వారం గుండా ప్రవేశిస్తున్నారు? ఎంతమంది తమ అనుదిన జీవిత సిలువలను ఎత్తుకొని క్రీస్తు కోరినట్లు ఆయన అనుసరిస్తున్నారు? క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతమంది తమ దృష్టిని పరలోకం మీద నిలిపి ముందుకు సాగుతున్నారు? ఎంతమంది ఈ భూలోకంలో కాకుండా పరలోకంలో తమ సంపదలను కూడబెడుతున్నారు? క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఈ లోకాన్ని సంపాదించుకోవడం కాదు, నా ఆత్మను రక్షించుకోవడం ప్రాముఖ్యం అని తాపత్రయపడుతున్నారు? ఎంతమంది శరీరానికి కాకుండా ఆత్మకు లొంగి జీవిస్తున్నారు? ఆత్మ పరిశీలన చేసుకుందాం. సోదరులారా, చూడండి, సారం లేని ఈ క్రైస్తవులను తీసివేస్తే మనం ఇంకా చిన్న మందేనండి. ప్రభు మాటలు ఎప్పుడూ తప్పవు. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు అని ప్రభు అన్నారు. మార్కు వార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన సర్వమును ఎరిగినవాడు, సర్వమును చూడగలిగినవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండువాడు. అందుకే మన నిజ స్థితిని తెలియచేస్తూ ఉన్నారు. మనం ఇంకా చిన్న మందే అని అంటూ ఉన్నారు. అయితే దీని నుండి మనం గ్రహించాల్సిన మర్మం ఒకటి ఉందండి. క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించి 2000 సంవత్సరాలు గడిచాయి. అయినా మనం ఇంకా చిన్న మందగానే ఉన్నామంటే ఇక ఇప్పుడు పెద్ద మందగా అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అన్న మర్మాన్ని మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తు సువార్తను భూదిగంతాల వరకు మోసుకెళ్ళాలి. దేవుని రాజ్యాన్ని లోకమంతా విస్తరింప చేయాలి. అందుకు మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? ప్రభువుకు బహిరంగ సాక్షులుగా జీవించడం. ఇది అవసరం. ఎందుకంటే యేసుకు సాక్షులుగా జీవించే వాళ్ళే ఆయన మందకు చెందిన వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళకే తండ్రి రాజ్యాన్ని ఇస్తారండి.
చూడండి, లోకాసువార్త 12వ అధ్యాయం ఆరంభంలో నన్ను మనుష్యుల ఎదుట అంగీకరించువానని మనుష్య కుమారుడు దేవదూతల ఎదుట అంగీకరించును అని ప్రభు అన్నారు 8వ వచనంలో. దానికంటే ముందు విశ్వాసులలో ఉండకూడని కపట వేషధారణ గురించి ఆయన హెచ్చరించారు. ఈ మాటలన్నీ విశ్వాసి ఇవ్వాల్సిన బహిరంగ సాక్ష్యం గురించే. క్రీస్తుకు బహిరంగ సాక్ష్యం ఇవ్వని వాళ్ళు ఆయనకు అవసరం లేదు, వాళ్ళు తండ్రి రాజ్యాన్ని అందుకోలేరు. దీనిని మనం గమనించాలి. నేను క్రీస్తును నమ్ముకుంటే చాలు, ఆ విషయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అని కొందరు అనుకుంటారు. మరికొందరేమో నేను బాప్తిస్మం పుచ్చుకున్నా, ఆరాధనకు వెళుతున్నా, బైబిల్ చదువుతున్నా, అది చాలు అనుకుంటారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు ఆశపడి తాము క్రైస్తవులమని బయట చెప్పుకోరు. నిరుపేదలు, పూట గడవని వాళ్ళు ఎవరో అలా చేశారంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ అలా చేసే వాళ్ళల్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లేనండి. ఎంత విషాదం చెప్పండి. అటువంటి వాళ్లకు దేవుడు తన రాజ్యాన్ని ఇస్తారా? కాబట్టి సోదరులారా, మనం మేల్కోవాలి. అందుకు నిమిత్తమే ఈరోజు ప్రభు ప్రాముఖ్యంగా మనతో 2 విషయాలు చెప్తున్నారు. మొదటిది, పరలోకంలో సంపదలను కూడబెట్టుకోమని. రెండవది, తనకు విశ్వాస పాత్రులైన సేవకులుగా జీవించమని. సోదరులారా, మనం పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలంటే ముందుగా నశించిపోయే ఈ సంపదల మీద మోజు వదిలించుకోవాలి. మనం ఒక విషయం గమనించాలి, మానవుణ్ణి పతనం చేసేవన్నీ ఆకర్షణీయంగానే ఉంటాయండి. ఏదేను వనంలో జరిగిన సంఘటన మనకు గుర్తే కదా. ఏవను పతనం చేసిన ఆ నిషిద్ధ వృక్ష ఫలం ఆమె కన్నులకు ఆకర్షణీయంగా కనిపించిందట. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ఆకర్షణను తట్టుకోలేక ఆమె ఆ చెట్టు పండు తాను తిన్నది, ఆదాముకు ఇచ్చింది. తత్ఫలితంగా అందరికీ శాపాన్ని కొని తెచ్చింది. ఇక మన అందరికీ తెలిసిన మరో విషయం ఏంటంటే, వంటికి హాని చేసే పదార్థాలన్నీ రుచిగానే ఉంటాయి, అయినా మనం వాటి ఆకర్షణ నుండి బయటపడలేం. ఫలితంగా రోగాలు కొని తెచ్చుకుంటాం. ఉదాహరణకు, చక్కెరతో చేసిన పదార్థాలు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. వాటిని చూచి ఆగలేక మనం లాగించేస్తాం. కానీ ఆ చక్కెర వలన బోల్డ్ రోగాలు వచ్చి పడతాయండి. షుగర్ ఈజ్ వైట్ పాయిజన్ అని అంటారు. ఇక ఆ రోగాలు వచ్చిన తర్వాత ఒక పట్టాన మనల్ని వదలవు. సోదరులారా, చెడు చేసేవన్నీ, కీడు కలిగించేవన్నీ ఆకర్షణీయంగానే ఉంటాయి. ఈ లోక సంపదలు కూడా అంతే. అవి మనల్ని మాయలో పడవేస్తాయి. సంపదలు మోజులో పడి దేవుణ్ణి మర్చిపోతాం, పొరుగువాడిని మర్చిపోతాం. సంపదలు మనుషుల్ని గర్విష్ఠులను చేస్తాయండి, దుర్మార్గులను చేస్తాయి. సంపాదిస్తున్న కొద్దీ మనం గొప్పవాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇంకా ఎక్కువ సంపాదించాలనే దురాశతో నీతిని, న్యాయాన్ని, ప్రేమను, జాలిని మర్చిపోతాం. పొరుగువాడికి సాయం చేయడం అటుంచి వాళ్ళనే అన్యాయంగా దోచుకుంటూ ఉంటాం. ఇటువంటి సంపదలు మనల్ని పతనం చేస్తాయి, నలుగురిలో మనలను దిగజారుస్తాయి. కాబట్టి వాటి మీద మోజు వదిలించుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నారు. మీ సంపదలను అమ్మి దానము చేయుడు అని ప్రభు అనడంలో అంతరార్థం అదే. పొరుగువారికి మేలు చేయడం కోసం మన సంపదలను అమ్మాలంటే వాటి మీద ఉన్న ఆకర్షణ నుండి ముందు మనం బయటపడాలి. అప్పుడే ప్రభు చెప్పింది చేయడం సాధ్యం అవుతుంది. చూడండి, మన దృష్టిని ఈ లోక సంపదల మీద ఉంచి పరలోకంలో సంపదలు ప్రోగు చేసుకోవటం కుదరదండి. ఎందుకంటే ఈ లోక సంపదలు ముఖ్యమైనప్పుడు మన హృదయము ఈ భూలోకంలోనే ఉంటుంది, పరలోకం వైపు సాగదు. మన దృష్టి ఎప్పుడైతే ఈ లోక సంపదల నుండి పరలోక వస్తువుల వైపు మళ్ళుతుందో అప్పుడు మన హృదయం దేవుని వైపు, పరలోకం వైపు సాగుతుంది. అప్పుడే పౌలు మహాశయుడు అన్నట్లు మన మనస్సులను పరలోక సింహాసనం మీద మనం లగ్నం చేయగలుగుతాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. ఆదిమ సంఘాన్ని చూడండి,
వాళ్ళు ఒకే మనస్సుతో ఒకే హృదయంతో జీవించారంట. అందువలన వాళ్ళలో స్వార్థం లేదు. తమకున్న దాన్ని ఇతరులతో పంచుకున్నారు. సోదర ప్రేమ వాళ్ళలో రాజ్యం వెళ్ళింది. వాళ్ళ మధ్య కొరత లేదు. వాళ్ళు దైవకృపతో నింపబడ్డారు. పరలోక సంతోషంతో జీవించారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32-35 అది పరలోకంలో సంపదలు కూడబెట్టుకునే విధానం. అది మనకు తండ్రి రాజ్యాన్ని సంపాదించి పెట్టే జీవితం. దానిని అలవర్చుకోమని ప్రభు మనకు ఆదేశిస్తున్నారు. అలా చేస్తూ తనకు విశ్వాసపాత్రులైన సేవకులుగా జీవించమని ప్రభు కోరుతూ ఉన్నారు. తగ్గింపుదనం కలిగి జీవించమంటున్నారు. సోదరులారా, చూడండి, సేవకులు అంటే ఎవరండి? దాసులు, పనివాళ్ళు, బానిసలు. మనం అలా జీవించాలి అని ప్రభు కోరుతున్నారు. అయితే అలా జీవించడం ఎవరికి ఇష్టం ఉండదండి. అందరూ యజమానులు కావాలని, బాసులు అవ్వాలని ఆశపడతారు. అంతేగాని సేవకులు అవ్వాలని కోరుకోరు. అందరూ పైవాళ్ళుగా ఉండాలని కోరుకుంటారే కానీ క్రింది వాళ్ళుగా ఉండాలని, దాసులు అవ్వాలని కోరుకోరు. అందరికంటే హెచ్చుగా ఉండాలని తాపత్రయపడతారు. సోదరులారా, ఇది లోకం లెక్క. కానీ మనం అనేక సార్లు చెప్పుకున్నట్లు దేవుని లెక్కలు వేరండి. తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. అది దేవుని లెక్క. నేను ఆయన పాదరక్షల వారిని విప్పుటికైన యోగ్యుడును కాను అని చెప్పి తనను తాను తగ్గించుకున్న బప్తిస్మ యోహాను బహుగా హెచ్చింపబడ్డాడండి. స్త్రీకి పుట్టిన వారిలో అతడిని మించిన ఘనుడు లేడు అని ప్రభు చేత కీర్తించబడ్డాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 28 తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది దేవుని సూత్రం. ఒక విషయం గుర్తుంచుకున్నా, మనం ఒక్కసారి 6 అడుగుల వ్యక్తిగా అమ్మ కడుపు నుండి పుట్టడం లేదండి. 6 అడుగు పసిగందిగానే పుడుతూ ఉన్నాం. 100 అడుగులు ఎత్తు పెరిగే సింధూర వృక్షం కూడా మట్టిలోనే పుడుతుంది. భూమి నుండి పైకి వస్తుంది. ఆ మట్టి, ఆ భూమి లేకపోతే దానికి బ్రతుకే లేదు. కాబట్టి నేల విడిచి సాం చేయకూడదు. తగ్గి ఉండడం, తలవంచడం నామోషి కాదండి. అది ఎదుగుదలకు చిహ్నం, ఔన్నత్యానికి గుర్తు. చూడండి, తల ఎత్తుకు నిలబడిన తాడి చెట్టు ఏమవుతుంది? తుఫాను గాలి వచ్చినప్పుడు నడిమికి విరుగుతుంది. కానీ తల వంచిన గడ్డిపోచ ఆ గాలి వెళ్ళిపోగానే లేచి నిలబడుతుంది. తగ్గింపు ధనంలోని హెచ్చింపు అది. దేవునికి సేవకులుగా ఉండటం కంటే ఘనత ఏముందండి? అది అందరికీ దక్కని భాగ్యం. దేవుడు మనల్ని తన సేవకులుగా ఎన్నుకున్నారంటే అది గొప్ప ఆశీర్వాదం. కోరహు పుత్రులు ఏమని పాడుకున్నారు? దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడిగా ఉండుట శ్రేష్టము అని 84వ కీర్తన 10వ. దైవరాజ్యంలో సేవకులు కూడా అతి శ్రేష్ఠులండి. కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ప్రపంచ విజేత కాదు. నేల మీద మట్టిలో కూర్చున్నవాడు అల్పుడు కాదు. కర్రభోజన సమయంలో ప్రభు ఒక బానిసలాగా శిష్యుల పాదాలు కడిగారు. అంత మాత్రాన ఆయన అల్పుడైపోయాడా? లేదు. ఆయన ప్రభువే, వాళ్ళ గురువే. ఆయన హోదా ఔన్నత్యం ఏమీ తగ్గలేదు. ఇంకా శిష్యులు ఆయన్ను ఎక్కువ భక్తి గౌరవంతో చూచారు. ఆయన ముందు తమ కాళ్ళు పెట్టడానికి భయపడ్డారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1-6 చూడండి, ఆయన మానవ మాతృడుగా ఈ లోకంలో జన్మించి సేవక రూపాన్ని దాల్చి శిలువ మరణానికి గురైనంత మాత్రాన ఆయన అల్పుడయ్యాడా అండి? లేదు. ఆయన సదా నిత్యుడైన దేవుడై ఉన్నాడు. పరలోక భూలోక పాతాళ లోకాలకు పైగా హెచ్చింపబడ్డాడు. సకల జీవులు ఆయన ముందు మోకాలు వంచి వినతులయ్యారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6-11 కాబట్టి యోగి వేమన అన్నట్లు కొంచెం ఉండుటెల్లా కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. అద్దంలో చూస్తే పెద్ద కొండ కూడా చిన్నగానే కనిపిస్తుంది. అలాగే దేవుని రాజ్యంలో సేవకులు అల్పులుగా అనిపించిన వాళ్ళెంతో భాగ్యవంతులు, ధన్యులు. అయితే ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన సంగతి ఒకటి ఉందండి. దేవుని సేవకులు అని చెప్పుకుంటే చాలదు. ఆ సేవక లక్షణాలు మనలో ఉండాలి. తగ్గింపుదనం ఉండాలి. యజమాని సేవలో నడుం బిగించుకుని, దీపం వెలిగించుకుని సేవ చేసే సంసిద్ధత కలిగి ఉండాలి. రానయ్యున్న యజమాని రాక కోసం ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉండాలి. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా
ఆయన ఏ గడియలో వచ్చినా ఆహ్వానించటానికి మెలకుతో ఉండాలి. వీటన్నిటికీ మించి తోటి సేవకుల పట్ల, ఇంట్లోని సభ్యుల పట్ల ప్రేమ కలిగి ఉండాలండి. కొందరు దేవుని సేవకులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళల్లో దైవరాజ్య లక్షణాలు ఉండనే ఉండవు. సోదర ప్రేమ కొరబడుతుంది, క్షమాగుణం, మృగ్యం, తగ్గింపుదనం మచ్చు కూడా కనపడదు. ఎదుటి వాళ్ళని చిన్నచూపు చూస్తారు, సంఘాన్ని చులకన చేస్తారు, వయసులో ఉన్న పెద్దవాళ్ళను కూడా గౌరవించరు. అయినా మేము దైవ సేవకులు అంటారు. ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరును ఒకరి పాదములు మరి ఒకరు కడగవలెనన్న ప్రభు మాటలను వాళ్ళు అసలు జ్ఞాపకమే ఉంచుకోరండి. అది దైవ సేవకుని లక్షణం కాదు. అయినా దైవ సేవకులు అనగానే ఫాదర్సు, పాస్టర్లు, ఉపదేశకులు, స్వార్థ బోధకులు మాత్రమని భావించకండి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు నేను క్రీస్తును నమ్ముకున్నానని చెప్పే ప్రతి ఒక్కడు ఆయన సేవకుడే, ఆయన సేవకురాలే. అంటే మన అందరం ఆ సేవక లక్షణాలు కలిగి జీవించాల్సిన వాళ్ళం. కాబట్టి మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. గతించిపోయే ఈ లోక సంపదల మీద మోజు వదిలించుకుంటున్నామా? పరలోకంలో మన సంపదలు కూడబెట్టుకుంటున్నామా? తగ్గింపుదనం కలిగిన సేవకులుగా ఉంటున్నామా? ప్రభు రాక కోసం నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా? పరీక్షించుకున్నాం. చివరిగా ఒక విషయం అండి, కొన్నిసార్లు మనం భ్రమలో ఉంటాం. లేని సుగుణాన్ని ఉన్నట్లుగా భావించుకుంటాం, ఉన్న దుర్గుణాన్ని లైట్గా తీసుకుంటాం. అది చాలా ప్రమాదకరం. దానివల్ల చాలా నష్టపోతాం. కంటి చూపు పరిశోధన నిపుణులు అంటారు, కొన్నిసార్లు ఒక కన్ను గుడ్డిదైనప్పటికీ మనం గ్రహించలేమట. మరో కన్ను బాగా కనిపిస్తుంది కాబట్టి గుడ్డిదైన కన్నులోని లోపాన్ని మనం పసిగట్టలేమట. అందువలన ఎంత నష్టమో ఒకసారి ఊహించండి. అటువంటి భ్రమలో, ప్రమాదంలో మనం ఉండవచ్చు. క్రీస్తు కోరుకునే దైవరాజ్య లక్షణాలు మనలో లేకపోయినా అంతా బాగుంది అనే భ్రమలో మనం ఉండి నాశనకరమైన మార్గంలో నడుస్తూ ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్త పడదాం. పవిత్రాత్మ అభిషేకాన్ని దయచేయమని పరలోక తండ్రిని వేడుకుందాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.